దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము ఒక్కసారి కూడా మనం కొంచెం కూడా బాగానే తెలుసుకొని దేవుని రాజ్యం కొరకు సిద్ధమవునట్లుగా, దేవుని రాజ్యం ఎంతో త్వరలో రానై ఉండగా, దేవుని రాజ్యములో చేరుటకు సిద్ధమైన వారు మనకున్నటువంటి ఆ సిద్ధత లేదా సిద్ధపాటు ఎంతవరకు ఉన్నది అని ఒక్కసారి కూడా సరి చేస్తూ, ఒకసారి కూడా పరిశీలన చేస్తూ, ఇగను శుద్ధీకరణ పొంది, ఇగను నూతన పరచబడి, ఇగను మనం సిద్ధమై ఆయన ఎలా ఉన్నారో ఆయన వల్ల మనం మారినట్లుగా మరి ఒక అవకాశం మనకు అనుగ్రహించిన దేవునికి చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొట్టి ఘనపరుస్తున్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి కాలములో మనమున్నాం. ప్రత్యేకమైనటువంటి సంభవ వికాసములు మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ యొక్క సమయంలో భూమి మీదకి ఏం రాబోతున్నది అని తెలియకుండా కలుషితమైన మనసుతో, బాధతో ఏం జరగబోతున్నదని ధైర్యం చెడి కూలిపోయినటువంటి స్థితిలో ప్రజలందరూ ఉన్నటువంటి సమయమున రాష్ట్రముకు వ్యతిరేకంగా, జనులకు వ్యతిరేకంగా, ఎందుకు ఇంటి లోపలనే ఉన్నటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు పిల్లలకు వ్యతిరేకంగాను, పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగాను, సహోదరుల మధ్యలోను, అన్నతమ్ముళ్ళ మధ్యలోను గొడవలు, అభిప్రాయ వ్యత్యాసము, అనాలోచన, భేదాలు అన్నీ కలుగుతున్నటువంటి ఈ కాలమున ఒక సమాధాన ప్రభు రానై ఉన్నది. ఆ సమాధాన ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్న ఈ సమయంలో మనము ఒక విషయం తెలుసుకుని దేవుని సన్నిధిలో ఉండాలి. మనం వేచి ఉన్నటువంటి ప్రాణ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ఏ క్షణమైనా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని చేర్చుటకు కోట్ల కొలది దూతలతో కూడా మేఘముల మీద ఆయన వస్తారు. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు సిద్ధమై ఉన్నటువంటి ఈ దినముల్లో చాలా ప్రాముఖ్యమైన, చాలా అనేక సందేశములు మీరు విని, మీరు సందేశములు మరిచిపోయి ఉండవచ్చు. కానీ ఏమాత్రం మీరు మరిచిపోలేని ఒక ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోవాలని దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి ప్రేరేపణ కొలది నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను. అనేక మంది వ్యక్తులు బైబిల్ చదువుతున్నప్పుడు చెప్తున్న ఒక మాట ఉన్నది, బైబిల్ అర్థం కావట్లేదు. బైబిల్ అర్థం కాకపోవటానికి ఉన్న కారణం ఉన్నది. మనకు ఒకవేళ ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పరిశీలన చేసిన తర్వాత ఆయన ప్రిస్క్రిప్షన్, మందు చీటు రాసి ఇస్తుంటారు. ఆ ప్రిస్క్రిప్షన్ మనం చూస్తే దానిలో ఆ డాక్టర్ రాసినది ఇంగ్లీష్లో ఆయనను, చూస్తున్న మనకు అక్కడ రాసి ఉన్నటువంటి విషయం అర్థం కాకపోవచ్చు. చదవటానికి ప్రయత్నం చేసి చూస్తున్న మనకు గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండదు, అదొకవేళ అర్థం కాకపోవచ్చు. కానీ ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని పోయి ఫార్మసీలో, ఒక మెడికల్ స్టోర్లో తీసుకుని పోయి ఇచ్చి ఫార్మసిస్ట్ చేతికి ఇస్తే అది చూడగానే అది అక్కడ పెట్టి వెంటనే పోయి కావాల్సిన మందు ఏదో తీసుకుని వచ్చి ఇస్తారు. కారణం, మనకు అర్థం కాకపోయినను ఫార్మసిస్ట్కి రాసి ఉంచబడినటువంటి ఇది ఏమని కరెక్ట్గా అర్థమైంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ మనము మామూలుగా చూస్తే మనకి ఏది అర్థం కాకపోవచ్చు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూస్తే అతనికి వెంటనే అది అర్థం అవుతుంది. ఇదే రీతిలో ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి పెట్టినటువంటి ఒక డిజైన్ మనము చూస్తే, మనం ఇల్లు కట్టాలని అనుకున్నాను అనుకోండి, ఆయన చేసి ఇచ్చిన డిజైన్ చూసి మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక ఇంజనీర్ చేతికి ఇస్తే ఆయనకి వెంటనే ఆ విషయం అర్థమవుతుంది. ఇలాగను అన్నియు దానికి సంబంధించిన వ్యక్తులకే అర్థం అవుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథం అనే దేవుని వాక్యం, ఈ దేవుని వాక్యముకు మనము అనేకసారి బైబిల్ అని చెప్తుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఈ పుస్తకముకు ఇవ్వబడినటువంటి పేరు బైబిల్ అని కాదు. ఈ పుస్తకముకు పరిశుద్ధ గ్రంథములు ఇవ్వబడిన పేరు పరిశుద్ధ గ్రంథం అని కూడా కాదు. అది ఏమిటని మీరే కనిపెట్టండి, అది బెటర్. దేవునికి స్తోత్రం. ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకమే, ఈ పుస్తకం ఉన్న పేరేమని ఈ పుస్తకములో రాసిపెట్టి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. అది ఈ పుస్తకం నుండియే చదివి నేర్చుకోవాలి. ఆమేన్.
కనుక మనం సహజముగా బైబిల్ అని చెప్పుకోవచ్చు, లేదా పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఏ విధమైనను ఈ పుస్తకములో ఉన్నటువంటి విషయం అన్నీయు మనిషి సొంత ఆలోచనలో రాలేదు, కానీ సొంత బుద్ధిలో వారికి వచ్చినటువంటి ఆలోచనలో రాసి పెట్టలేదు, కానీ దేవుని నియోగమును బట్టి, దేవుని ఉద్దేశమును బట్టి, దేవుని ఏర్పాటును బట్టి, దేవావేశముతో, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఆత్మతో రాయబడినటువంటి పుస్తకంలో ఉన్న వాక్యములు మనం తెలుసుకున్నట్టుకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు అర్థం కాదు. ఆమేన్. అందుకే ఈ పుస్తకం చదివినటువంటి మహాత్మా గాంధీ అని మనం చెప్తున్నటువంటి ఆత్మ మహా కాకపోయినను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని జాతి పిత అయినటువంటి ఆ వ్యక్తి ఈ పుస్తకం చదివి ఈ పుస్తకంలో ఉన్న కార్యములు తన జీవితంలో తీసుకుని రావటం వలన ఒక బ్రిటిష్ వనిత చప్పల్ తీసి ఆయన ముఖం మీద కొట్టినప్పుడు ఆమె వైపు తిరిగి, మేడం మీ చేతికి ఏమైనా నొప్పి వచ్చిందా అని అడగటానికి ఉన్నటువంటి తగ్గింపు ఆయనకు దొరికింది. కానీ ఈ వాక్యం పాటిస్తున్నామని చెప్తున్న మనకు అటువంటి తగ్గింపు అనేకసారి లేదు. ఆమేన్. కారణం ఏమంటే అనేక మంది బుద్ధిలో చదివి నేర్చుకునేటప్పుడు వాళ్ళు అప్లై చేసి క్రియలోనికి తీసుకుని వచ్చారు. మనం క్రియలోనికి తీసుకుని రాకుండా కృపలో ఉన్నాము గనుక ఆయన శాశ్వతమైన ఆయన కృపను బట్టి, ఉన్నతమైన ఆయన కృపను బట్టి, మార్పు లేని ఆయన కృపను బట్టి రక్షింపబడి ఉన్నాం. మన క్రియను బట్టి కానే కాదు. దేవునికి స్తోత్రం. సో ఈ వాక్యములో ఉన్నటువంటి విషయం నిన్నటి దినమే నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఈ విషయం చెప్పాను. దేవుని స్తుతించుము అని ఎవరైనా చెప్పినప్పుడు స్తుతించుట చాలా ప్రమాదకరమైన ఒక విషయం. There are two dangerous situations which have arisen in the spiritual realm. ప్రమాదకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడి ఉన్నది. అది రెండు విషయం. అదేమంటే, ఒకటి స్తుతించుము అని స్తుతింప చేయుట, ఇంకొకటి స్తుతించవద్దు అని చెప్పుకొని నోరు మూసిపెట్టుట. ఇది రెండు ప్రమాదకరమైనటువంటి విషయములే. ఆమేన్. ఎవరో చెప్పినప్పుడు స్తుతించటం కాకుండా హృదయ లోపల దేవుని పరిశుద్ధాత్మ చేత కలిగిన ప్రేరేపణలో హృదయం నింపిన దాన్ని బట్టి నోటిలోనికి వస్తున్న స్తుతియు స్తోత్రము అయితే, అటువంటి స్తుతియు స్తోత్రము ప్రారంభిస్తే చెరసాల పునాదులు కదలుతుంది, సంఖ్యలన్నీ తెగిపోతుంది, మూయబడిన తలపులన్నీ తెరవబడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యములో ఉన్నటువంటి కొన్ని విషయం అనేకసారి మనం చదివి అనేకసారి మనం విన్న వాక్యమైనను దాని లోపల ఉన్నటువంటి కొంచెం అర్థములు మీకు తెలియపరచాలి ఉద్దేశంతో దేవుని పరిశుద్ధాత్మ నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి ఉన్నాను. నేను నిన్న ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మేము నిద్రపోవటానికి మేము సిద్ధమైనప్పుడు సమయం రాత్రి 1 గంట అయింది. నాతో పాటు ఉన్నటువంటి టీం మెంబర్స్, మీకు ఇప్పటికీ అనేక రోజుల నుండి రెస్ట్ లేదు. నిజమే, నాకు రెస్ట్ని గురించి అనేక మంది రెస్ట్ తీసుకో అని చెప్తున్నప్పుడు నేను తిరిగి చెప్తున్న ఒక మాట ఉన్నది, ఐ విల్ రెస్ట్ ఇన్ పీస్. కారణం ఏమంటే సమయం లేదే అనే ఒక విషయం కారణం కూడా ఉన్నది. నన్ను పిలిచినటువంటి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలోనే పిలిచారు. అది ఎలాగనంటే, ఒక దర్శనం నాకు చూపించి సగం కట్టబడినటువంటి ఒక గోడ నుండి కాలు పైన ఉన్నది కిందకి పడి ఉన్న ఒక శరీరం చూపించి, ఆ శరీరము నుండి వెడలిపోయి సెపరేట్ అయి ఉన్నటువంటి తలయు చూపించి, నా కొరకు నీవు బయలుదేరితే నీ అంతం ఇలాగను ఉండుది, సిద్ధమేనా అని దేవుడు అడిగినప్పుడు, నీ కొరకు హతసాక్షిగా మారటం కన్నా గొప్ప ధన్యత నాకు లేదు ప్రభువా అని చెప్పుకొని ఆయన కొరకు బయలుదేరడానికి దేవుడు కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం. వివాహం అవుతున్న మన ప్రారంభ దినముల్లో భర్త భార్యతో ఏం మాట్లాడతారో మీరు మాట్లాడుతున్న వారికి తెలుసు. కానీ నేను వివాహమైనటువంటి మొదటి దినములో నేను భార్యను అడిగిన ప్రశ్న ఏమంటే, విధవరాలు అవటానికి సిద్ధమేనా అని అడిగిన వారు. కారణం ఏమంటే, నన్ను పిలిచిన పిలుపు అటువంటి రీతిలో ఉన్నది. ఇది చెప్తున్నప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, మరణముకు భయపడేవాడు కాదు క్రైస్తవుడు, మనల్ని చూసి మరణముకు భయం కలగాలి. హల్లెలూయా.
ఏదో శారీరకంగా ఏదైనా బలహీనత వచ్చినప్పుడు అయ్యో నాకు ఏదో ఆగిపోతున్నదే అని బాధపడుతున్న వాడు కాదు క్రైస్తవుడు. ఈ శరీరం కొరకు నేను బయలుదేరలేదు, కానీ ఈ శరీరం ఇలాగను చీకిపోయిన తర్వాత ఇక ఒక శరీరం ధరించుకొని నేనే నా కల్లారా నిన్ను చూచెదను ప్రభువా అని చెప్తున్న వాడే క్రైస్తవుడు. ఆమేన్. నేను నా భార్యని అడిగాను, నేను వివాహమై 2 నెలలు అయినప్పుడు టీవీలో ఉన్న చాలామంది వ్యక్తులు నా గురించి కళ చూశారు. కళ చూసిన తర్వాత వారు వచ్చి చెప్పారు, మేము ఇలా చూసాం, మేము చనిపోయినట్టు చూసాం, కొందరు శవపట్టి చూశారంట, కొందరు ఇలా డిఫరెంట్ రీతిలో చూశారు. మా అక్కగారు ఒక అక్క చూశారు, అలాగను నా తల్లి కూడా కళ చూశారు. వాళ్ళందరూ చూసి నాకు ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు నేను భార్యను పక్కన పిలిచి అడిగాను, నేను చనిపోతే నీవు ఏం చేస్తారు అని అడిగాను. అనేక మంది దేవుని సేవకులు ఒక భార్యలకు ఉన్నటువంటి ఒక సందేశం ఇది, శ్రద్ధగా వినండి. నేను నా భార్యని పిలిచి అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏమంటే, మీరు చనిపోతే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ దర్శనం ఏదో రీతిలో నేను ముందుకు తీసుకుని పోయి మరణం లేని ఒక స్థలములో నిత్య తీరమున ఆ నిత్య దేవుని సన్నిధిలో నేను మరలా చూస్తానని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా భార్యను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. బైబిల్లో వాక్యం ఉన్నది, భార్యను దొరుకువానికి మేలు దొరుకునని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమాత్రం స్థానం కోరని, ఎల్లప్పుడూ తగ్గించుకొని వెనక్కుండి ప్రార్థన చేయడానికి కోరుతున్న ఒక స్త్రీని దేవుడు నాకు భార్యగా ఇచ్చారు. ఆమెను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి కుదరకపోయినను అప్పుడప్పుడు ఫోన్ చేసి మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుని ప్రార్థనలో నన్ను బలపరుస్తున్నాను. ఆమెను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు నాకు భార్యను 3 పిల్లలను ఆశీర్వదించారు. ఒక్క భార్యను 3 పిల్లలను, కరెక్ట్గా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది దేవుని సేవకులు నేను దావీదులాగా ఉన్నానని చెప్తున్నటువంటి కాలంలో దావీదులాగా ఉండవచ్చు, కానీ దావీదు కలిగిన రీతిలో భార్య ఉండకూడదు, ఒక్కరు చాలు. అందుకే ఆదాముకి దేవుడు ఒక్క అవ్వను ఇచ్చారు, అనేక మక్కర్లేదు, ఒక్కటి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దాసుడు ఫాదర్ బెర్గ్మాన్స్ గారు నాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో పోయిన వారం మేము 11వ వోల్యూమ్ రికార్డింగ్ నిమిత్తమై చెన్నైలో ఉన్నటువంటి సమయమున ఫాదర్ బెర్గ్మాన్స్ గారు నాతో ఇక్కడ ఒక విషయం చెప్పారు. కేరళ నుండి ప్రారంభించినటువంటి ఉజ్జీవం అలాగను తమిళనాడులోనికి వచ్చి తమిళనాడులో ఉన్నవారు కేరళలో ఉన్నవారు కలిసి ఈ ఉజ్జీవముని తీసుకుని పోయి భారతదేశంలో నార్త్లోనికి తీసుకుని వెళుతున్నారు. ఇలా వెళుతున్న సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ నుండి ఎప్పుడైతే దేవుని పిల్లలు సిద్ధమై బయలుదేరుతారో భారతదేశం దేవుని కొరకై సిద్ధమవుతుంది. హల్లెలూయా. దిస్ ఇండియా ఒక రోజు క్రిస్టియాగా మారుతుంది, మారే తీరాలి. మద్రాస్ పట్టణముకు చెన్నై అని పేరు వచ్చినది నిజమైతే, బెంగళూరు పట్టణముకు బెంగళూరు అని పేరు వచ్చినది నిజమైతే, కల్కట్టా పట్టణముకు కోల్కట్టా అని పేరు వచ్చినది నిజమైతే, బాంబే అని పట్టణముకు ముంబై అని పేరు మారినది నిజం అయితే, ఈ ఇండియా క్రిస్టియాగా మారే తీరాలి, మారే తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు దేవుడు నన్ను మిమ్మును చూసి నమ్మకమైన సాక్షులై మనం ఉంటారని, మనల్ని నమ్మకమైన వారని దేవుడు చూశారు. మనం అనేకసారి నమ్మకం కాని వారి అవిశ్వసులై ఉన్నటువంటి సమయమున దేవుడు మనల్ని నమ్మి ఆయన ఒక పరిచర్య మనలో పెట్టి ఉన్నారు. ఇక్కడ చేరి వచ్చిన నా ముందు ఉండి వాక్యం వింటున్న వారైనను నా ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులైనను ప్రతి ఒక్కరిను దేవుడు ఒక ప్రత్యేకమైన ఆత్మ పెట్టి ఉంచి ఉన్నారు. ఆ ఆత్మకు ఉన్నటువంటి పేరు ఏమంటే రక్షకుని ఆత్మ. ఆమేన్. యేసుక్రీస్తు రక్షకుడు. ఆమేన్. డౌట్ లేదు కదా? ఆమేన్. యేసుక్రీస్తు రక్షకుడు, సింగులర్. ఓబద్యా గ్రంథములో 21వ వాక్యం మనం చూస్తే, ఏ అధ్యాయం అని అడగకండి, ఓబద్యాకి అధ్యాయం లేదు. ఓబద్యా గ్రంథం 21 చూస్తే అక్కడ ఒక వాక్యం చక్కగా ఇలా రాసి ఉన్నది. ఏసా కొండను తీర్పు తీర్చుటకు సీయోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యం యెహోవాదగును. కెన్ సంబడి సే ఆమేన్? కెన్ సంబడి షౌట్ అండ్ సే ఆమేన్? గట్టిగా కేక వేసేపండి ఆమేన్.
నాకు ఒక విషయం తెలుసు, దేవుని నమ్ముతున్న, దేవుని ప్రేమిస్తున్న, దేవుని పిల్లలమైతే దేవుని గురించిన విషయములు చెప్తున్నప్పుడు ఆయన రాజ్యం వస్తున్నది అని చెప్పినప్పుడు ఆమె నోటిలో వస్తుంది. రావట్ట లేదా జాగ్రత్త, మరి యొక్క ఆత్మను పొంది ఉన్నారు. ఆమేన్. ఇది నిజమే. దేవుని స్తుతించటానికి కుదరకపోతే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంకి రాసి 2వ కొరింథీకి రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో ఇలా రాసి ఉన్నది, మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, వచ్చిన వాడెవడైనను నేను ప్రకటింపని మరి యొక్క యేసుని ప్రకటించినను, మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించను. అర్థం, ఆ కాలం నుండి మరి యొక్క యేసు, మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ ఉన్నది కనుక దేవుని స్తుతించటానికి అంతరాత్మలో కుదరకుండా ఉండని ఎడల మనకు తెలియకుండానే మనం వేరొక ఆత్మను పొంది ఉన్నాడు. ఆ ఆత్మను వెళ్ళగొడితే స్తుతి ఆటోమేటిక్ వస్తుంది. ఆమేన్. నా యందు విశ్వాసం ఉంచిన వారి వలన ఈ సూచక క్రియలు కనపరులోని దేవుని వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి అక్కడ ఇలా రాసి ఉన్నది, వారు నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు అంటే బయట పక్క ఇంటిలోనో వేరే వీధిలో ఉన్న వ్యక్తి యొక్క దెయ్యమును వెళ్ళగొట్టమని కాదు, కానీ మొదటిగా మనకు వ్యతిరేకంగా పోరాడుతున్న దురాత్మను మనలో నుండి మనమే వెళ్ళగొట్టాలి. ఇప్పుడు ఉన్న సమస్య ఏమంటే ఆత్మీయ జీవితంలో ఆత్మీయుల మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమంటే అనేక మంది డెలివరెన్స్ మీటింగ్లో అటెండ్ అవుతారు, విడుదల పొందుతారు, కానీ నమ్మిన వారికి దేవుడు ఇచ్చిన అధికారములో ఉన్న నీకు నీవే దురాత్మను వెళ్ళగొడతారని ఆ అధికారం మరిచిపోయి మనం ఒక్క రీతిలో చెప్తే బానిసల జీవిస్తున్నారు. కనుక వాక్యం చెప్తున్నది ఏమంటే సత్యం మీరు తెలుసుకొనుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయుదురు. హల్లెలూయా. కుమారుడు స్వతంత్రం ఇచ్చిన ఎడల మీరు నిజముగా స్వతంత్రం గలవారు. ఆమేన్. కనుక ఈ వాక్యం సదగా వినండి. మిట్ట మధ్యాహ్నం ఒక వ్యక్తి మన బయట వీధిలోనికి దిగి ఆకాశం వైపు చూస్తూ, పట్టపగలు సమయం ఆకాశం వైపు చూస్తే బాగను జ్వలిస్తున్నటువంటి ఆ సూర్యుని కాంతి చూడవచ్చు. ఒక్కసారి బయట వచ్చి నిలబడి పైకి చూసి సూర్యుని వైపు చూస్తే ఆ వ్యక్తి మరలా తిరిగి తన ఇంటి లోపలోనికి ప్రవేశించిన తర్వాత షోకేసులో పెట్టి ఉన్నటువంటి ఎంత అందమైనటువంటి ఒక వస్తువు అక్కడ ఉండినను దాని వైపు చూస్తే ఒక ఎల్లో కలర్, ఒక షేడ్ మాత్రం కనిపిస్తా ఉండుది, కానీ అక్కడ ఉన్న సుందరమైన వస్తువు అతని కన్నికి కనిపించదు. ఇదే రీతిలో దీనికి కారణం శాస్త్రం చెప్తున్నది ఏమంటే అత్యుజ్వలమైనటువంటి ఒక ప్రకాశం మన రెట్టినలోనికి వచ్చిన ఎడల తర్వాత చిన్న ప్రకాశంలో ఉన్న ఏది చూసినను వెంటనే అది మనకి మన కన్నికి కనిపించదు. అలాగనే అయితే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ఒక ప్రకాశం ఒక్కసారి లోపలోనికి వస్తే లోకములో ఉన్న ఏది అందంగా ఉండదు, ఆయన ఏ కావాలి అని కోరిక ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకసారి మనకున్న ప్రాబ్లం ఏమంటే మన లోపలోనికి రాలేదు, మన బయట మాత్రం ఉండిపోయారు. కొన్ని ఇంటిలోనికి వెళ్తే క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, క్రీస్తు ఈ ఇంటికి శిరసై ఉన్నారని ఒక స్టిక్కర్ డోర్ దగ్గర అంటించి పెట్టి ఉన్నది. డోర్ దగ్గర అంటించి పెట్టిన క్రీస్తు బయట ఉన్నారు, మిగిలిన వాళ్ళు లోపల ఉన్నారు. నేను ఇలాగనే విన్నాను, ఇక్కడ మన రాష్ట్రంలో కుల వ్యత్యాసం ఉన్నటువంటి రీతిలో ఒకానొక సమయమున అమెరికా దేశంలో రైసిజం అనగా కలర్ను బట్టి ఉన్న ఆఫ్రికన్ అమెరికన్ అని వ్యత్యాసం ఉన్నటువంటి కాలమున ఒకరోజు ఒక సహోదరుడు, ఒక బ్లాక్ సహోదరుడు, ఒక మన ఆఫ్రికా చెందినటువంటి ఒక సహోదరుడు ఈ తెల్లవారు ఆరాధిస్తున్న ఆరాధన ఆలయంలోనికి వెళ్ళి ఆరాధించడానికి వెళ్తుంటే ఆయన ఎంట్రన్స్లో రాగానే అక్కడ ఉన్న వాళ్ళు ఆయనను ఆపి చెప్పారు, దిస్ ఈజ్ ఫర్ వైట్ మ్యాన్, నాట్ ఫర్ యూ. నీ కొరకు ఉన్నది కాదు, ఇది తెల్లవారి కొరకు ఉన్నది, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మ్యాన్ అన్నారు. ఈయన బాధపడి బయటికి వచ్చారు.
తర్వాత ఆదివారం వెళ్ళినప్పుడు కూడా ఇలాగ ఆపివేశారు. 2 రోజు 3 రోజు 4 రోజు చాలాసారి వెళ్ళినను లోపలికి అనుమతి దొరకకుండా బయటకి నెట్టి వేయబడినటువంటి వ్యక్తి బయట ఉండి ఏడుస్తూ అక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటే అతను భుజం మీద ఒక స్పర్శ వచ్చింది. భుజం మీద స్పర్శ రాగానే కళ్ళు తెరవకుండా ఈయన అడిగారు, మీరు ఏ వ్యక్తి అయినా నాకు తెలియదు, కానీ నన్ను ఆ ఆలయం లోపలికి ఒక్కసారి తీసుకొని వెళ్తారా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి భుజం మీద చేయి పెట్టిన వ్యక్తి చెప్పారు, సహోదరా నేనును బయటనే ఉన్నాను, నన్ను కూడా లోపలోనికి పంపలేదు అన్నారు. అప్పుడు ఈ బ్లాక్ వ్యక్తి ఏమడిగారంటే, అవునా మిమ్మల్ని కూడా బయటికి పంపించారా, మీరెవరండి అని అడిగినప్పుడు ఆయన చెప్పారు, నేనే యేసు. యేసు ఆరాధన ఆలయం అనే ఒక బిల్డింగ్ లోపల ఉన్నవాడు కాదు, కానీ ఆయన నా యొక్క మీ యొక్క లోపల నివసిస్తున్నవాడై ఉన్నారు. ఆయనకు స్తోత్రం, హల్లెలూయా. కొన్ని నెలల క్రితం మా అన్నయ్య గారు యెరూషలేములో వెళ్ళి ఇశ్రాయేల్ టూర్ చేసుకుని వచ్చిన తర్వాత ఆయన అక్కడ నుండి చూసి వచ్చినటువంటి ఫొటోస్ అన్ని మాకు చూపించారు. మీరు 11వ వాల్యూమ్లో ఫాదర్ బర్క్మాన్స్ గారి 11వ వాల్యూమ్లో బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి పిక్చర్ చూస్తే అక్కడ నుంచి ఆయన పట్టుకుని వచ్చినటువంటి ఒక ఫోటోయే మేము స్కాన్ చేసి ఆ సీడీలో మేము మన ప్రింట్గా పెట్టి ఉన్నది. అక్కడ రాసి ఉన్నది, హీ ఈజ్ నాట్ హియర్ ఫర్ హీ ఈజ్ రిసన్. ఆయన ఇక్కడ లేరు, ఆయన మరణం నుండి తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. అక్కడ వెళ్ళి వచ్చినటువంటి మా అన్నయ్య గారు, ఆయన పేరు జేమ్స్ జార్జ్ గారు, ఆయనయు నేను మా నాన్నగారు మేము కలిసి భోజనం కొరకు కూర్చొని మేము భోజనం కొరకు సిద్ధమవుతున్న సమయం మా నాన్నగారు, ఆయన ఒక దేవుని సేవకుడు, వయసు 84, నాకన్నా ఆరోగ్యం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు కూడా పరిగెత్తారు, అనేక కిలోమీటర్ నడుస్తారు. ఆయన బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయన మా అన్నయ్య వైపు తిరిగి అడిగారు, జేమ్స్ నీవు ఇశ్రాయేల్ వెళ్ళినప్పుడు నీకేమైనా ప్రత్యేకత అనుభవించిందా అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు, నేను యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా వెయిలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా సమాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా జరిగిందా, ఏదైనా ఫీల్ అయిందా నాకు తెలియదు, కానీ నానా నేను ఒక విషయం చెప్తాను, అక్కడికి నేను వెళ్ళినప్పుడు కాదు, ముస్లిమ్స్కి హజ్ కొరకు మక్కా వెళ్ళాలి, హిందూ సహోదరులు ఏదైనా పుణ్యస్థలం దర్శించాలి, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కాదు, నా ఇంటిలో ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు నా హృదయంలోనికి దిగి వచ్చిన ఆ దేవుని ప్రసన్నత, ఆ దేవుని సామీప్యం, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ సంతోషం, ఆ సమాధానం ఎక్కడ దొరకదు అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేనండి మన దేవునికి ఉన్న ప్రత్యేకత. మనం ఉన్న స్థలములో మన యొద్దకి వస్తున్న 2-3 చేరి ఆరాధిస్తే మీ యొద్దకి వస్తానని వాగ్దానం ఇచ్చిన ఒక మహద్దేవుని మనం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్. యెరూషలేం దేవాలయం, సొలొమోన్ రాజు యెరూషలేం దేవాలయం కట్టినప్పుడు ఆ యెరూషలేం దేవాలయం గురించి చూస్తే, కట్టి ఉంచిన దేవాలయం, ఆ దేవాలయం గురించి కొంచెం చెప్పాలని నాకు సమయం ఎక్కువ కావాలి. ఈరోజు నేను ప్రారంభించిన సందేశం కూడా ఈరోజు ముగించటం సాధ్యమా నాకు తెలియదు. కారణం ఏమంటే ఒక డీప్ సబ్జెక్ట్, ఎంతవరకు దేవుడు నడిపిస్తారో అంతవరకు ఈరోజు వెళ్తాను. తర్వాత దేవుని ఉద్దేశం అయితే మీ ఆకలి తీరకపోతే, దాహం తీరకపోతే మరలా దేవుడు చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కార్యం ప్రారంభించిన వాడు ఆయన అయితే సమాప్తిలోనికి తీసుకుని వెళ్ళడానికి సామర్థ్యం గలవాడు ఆయన, హల్లెలూయా. మార్గములో విడిచిపెట్టి పోవాడు కాదు, కానీ అంతం వరకు అంటే ఈ మట్టి శరీరం అంతం వరకే కాదు, ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా ఆత్మకి తోడయుండి ఆత్మను కాపాడుతున్న కాపరిగా ఉండి పరలోకములోనికి ఆత్మను పట్టుకొని పోతున్న ఆత్మస్వరూపి అయినటువంటి ఒక యేసుని మనం కలిగి ఉన్నాం. యెరూషలేం దేవాలయం కట్టినప్పుడు 3600 టన్ బంగారం వాడారు. 3600 టన్ బంగారం. 1 టన్ అంటే 1000 కిలోగ్రామ్. 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్. మనకు 2 గ్రామ్ దొరికితే రంధ్రం లేని చోటలో రంధ్రం పెట్టి ఫిట్ చేసేవారు మనం. అప్పుడు నొప్పి లేదంటారు. చీమ కుడితే ఏడుస్తున్నటువంటి పిల్ల ఇది 2 గ్రామ్ పెట్టడానికి
పర్వాలేదు, బంగారం కాదా అంట. ఆమేన్. ఏ రీతిలో నేను ఈ మధ్య కాలంలో ఒక విషయం విన్నాను. సొలొమోను రాజు కట్టిన యెరూషలేము దేవాలయం, ఆ దేవాలయముకు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఈ మధ్య కాలంలో కొందరు స్టడీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ పంపించి దానిలో రాసి ఉన్నది ఏమంటే $12 ట్రిలియన్. ఒక ట్రిలియన్ అంటే మీరు ఒకటి పెట్టి 12 సున్నా వేస్తే ఎంత ఉంటుందో అదే ఒక ట్రిలియన్ అంటే. $12 ట్రిలియన్. అది ఇండియన్ రూపీగా మారంటే ఇంటూ 50 వాడాలంట. ఆ బిల్డింగ్ ఒక ఖర్చు మనం చూడాలంటే ఒకసారి ఆలోచించండి. అది ఇక చెప్పాలంటే మనం ఈ $12 ట్రిలియన్ లెక్క పెట్టడానికి ఒక్క సెకండ్లో $1 మనం కౌంట్ చేయగలిగితే, ఒక్క సెకండ్లో $1 ఇలా కౌంట్ చేయగలిగితే 3500 సంవత్సరం కావాలి ఆ డబ్బు మనం కౌంట్ చేయడానికి. మీరు కాల్కులేట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక్క సెకండ్ అంటే ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 365 మీరు కాల్కులేట్ చేసి ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. 3500 సంవత్సరం కావాలి కౌంట్ చేసి ముగించడానికి. నేను ఇది వినేటప్పుడు నేను ఆలోచించాను, అనేక మంది వ్యక్తులు 20,000 కోట్లు మన సంపాదించారని, దొంగతనం చేశారని పేపర్లని న్యూస్ వస్తున్నప్పుడు వారికి శిక్ష వేరే ఏది అక్కర్లేదు. కొన్ని కెమెరా వారికి పెట్టి వారు సంపాదించిన డబ్బు వారికి ఇచ్చి కౌంట్ చేయరా అని చెప్తే చాలు, చచ్చిపోతాడు. కూర్చొని లెక్క చూడరా అని చెప్తే చాలు అయిపోతారు. ఆమేన్. వాళ్ళే లెక్క చేయలేని డబ్బు సంపాదించి పెట్టి దౌర్భాగ్యులమై మనుషులు ఉన్నప్పుడు అంత విలువ గల ఆలయం కట్టి ఆ ఆలయమును చూసి సొలొమోను రాజు చెప్తున్నది ఏం తెలుసా? దేవా, నీవు సర్వోన్నతుడైన దేవుడు, ఈ భూమిలో నివసించేవాడు కాదు నీవు, ఆయనను అని చెప్పుకొని ఆయనను బ్రతిమాలుకొని అడిగినప్పుడు ఆయన తన మహిమను మేఘం వలె పంపించారు. మేఘం వచ్చినప్పుడు యాజకులు కూడా ఏం చేయకుండా బయటికి వెళ్ళిపోయారు అని ఆ వాక్యంలో రాసి ఉన్నప్పుడు ఆ యెరూషలేము దేవాలయం ఈనాడు భూమిలో లేకుండా, రాయి మీద రాయి లేకుండా కొట్టి వేసిన దేవుడు, ఆ ఆలయంలో నివసించని ఆ దేవుడు మన వైపు చూసి చెప్తున్నారు, మీరే దేవుని మందిరమనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారనియు మీరు ఎరుగరా. అంటే నాకు మీకున్న విలువ ఒక్క మనిషికి లెక్క చూసి చూడమని చెప్తే లెక్క చూడలేనంత విలువ మనకు అనుగ్రహించిన దేవుని ఎంత శక్తితో స్తుతించటం సాధ్యమో, ఎలా ఘనపరచటం సాధ్యమో అలాగే ఒకసారి ఘనపరచండి ఆ దేవుని. థ్యాంక్ యూ లార్డ్. శమనగతరకరా. అటువంటి నీవు చెప్తున్నారా నాకు ఉద్యోగం లేదని, అటువంటి నీవు చెప్తున్నారా నాకు సంపద లేదని, అటువంటి నీవు చెప్తున్నారా నీకు సమస్యని, నీకున్న విలువ ఏమని నీవు తెలుసుకుంటే సాతానికి ఏ విలువ లేదని నీవు నిరూపించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానుసారముగా చూసినా కూడా మనకున్న విలువ, దేవుడు నివసిస్తున్న ఆలయమైన మనకున్న విలువ ఈ లోకములో వేరే దేనికి లేదు. హల్లెలూయా. అంత విలువగల ఏ రత్నము లేదండి, అంత విలువగల ఏ ముత్యాలు లేదండి. ఏ రత్నం కన్నా ముత్యాలు కన్నా అందరి కన్నా గొప్పవాడైనా మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వాని కన్నే. హల్లెలూయా. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వాని కన్నే గొప్పవాడు, 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 గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గ్రహించకుండా మనం ఉండుట వలన సాతాన్ అనేకసారి మనల్ని పట్టుకొని ఆడుతుంటాడు, వానినే పట్టుకొని. అందుకే బైబిల్లో రాసి ఉన్నది, వారు మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, వారు పాములను
పట్టుకుందురు. హల్లెలూయా. అర్థం, పాత పామైన సాతాను పట్టుకుని ఆడించేవారు మనమని. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాసిన యూదా, నీ చెయ్యి శత్రు మెడ మీద ఉండదని. ఈ శత్రు అని సాతాను మెడ మీద యూదాని స్తుతించేవారైనా మనకు దేవుడు చదివి వాని మెడ మీద పట్టుకొని పిసికి వేయడానికి ఉన్న అధికారం దేవుడు మనకి ఇచ్చి ఉంటే మనకి ఏం కొదువండి చెప్పండి? మనకేమీ కొదువ లేదు, అధికముగా ఇచ్చి ఉన్నారు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మీలో ఉన్నటువంటి ఆ జీవ జలం బాష్పీకరించి ఆవిరిగా మారి పైకి స్తుతిగా చేరాలి. పరలోకం ఇక్కడికి దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్న దేవుని పిల్లలకు ఆత్మ నేత్రం తెరవబడితే ఈ రోజు మన మధ్యలో సంచరిస్తున్న దేవుని పరిశుద్ధాత్మను మనం డైరెక్ట్ గా చూడవచ్చు. హల్లెలూయా. ఇదిగో చివరి వరుసలో బ్యాక్ లైన్ లో ఆయన నడుస్తున్నది చూస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మీ స్పర్శ, ఇప్పుడు ఆయన ఒక స్పర్శ మీరు అనుభవించబోతున్నా. యూ విల్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెసెన్స్ హియర్. yes. హల్లెలూయా. ఆనాడు శరీరధారిగా నడిచి వచ్చిన ఆయన ఈనాడు ఆత్మస్వరూపిగా నడుస్తున్నారు మన మధ్యలో. విశ్వసిస్తున్న దేవ జనుల యొక్క ఆత్మ నేత్రం తెరవబడితే ఆయనను మనం చూడవచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించి 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 నేను చెప్పాలంటే మరుగుతున్న నీళ్ళు ఎలా ఉండదో అలాగను జీవ జల నది లోపల మరుగుతున్న వారై ఈ రోజు మనం మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని మండటం మొదలు పెడితే ఆపలేం. ఏది తీసుకొని వచ్చి అగ్నిలో పెట్టిన మరలా మండ పెరుగుతుంది. ప్రేమ అగ్ని మండటం మొదలు పెడితే అగాధ జల ప్రవాహములు దాని ఆర్పజాలదు, ఆర్పజాలదు, ఆర్పజాలదు. తిరిగి జన్మించిన దైవ జనమా, శబ్దమెత్తి ఒక్కసారి ఆయన ఘనపరచండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అనేకసారి నేను వాక్యం చెప్పడానికి పోయి నిలబడుతున్న సమయంలో వాక్యం చెప్తూ ఉండగానే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మ క్రియ చేయటం మొదలు పెడతా ఉండదు కనుక అనేకసారి నేను వాక్యం ముగించకుండా ఎక్కడ వరకు దేవుడు నడిపించాడో అక్కడ నేను ముగిస్తుంటాను కనుక ఈ రోజు కూడా అలాగే ఉండదని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ ఒక ప్రత్యేకమైన అభిషేకం ఈ రోజు ఈ హాల్లో నేను చూస్తున్నాను. ప్రత్యేకమైన సామీప్యం చూస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫాదర్ బెర్క్మాన్స్ గారు ఉదయకాలం మీతో మాట్లాడినప్పుడు ఆయన తనకు కలిగిన 3 దర్శనముల గురించి మాట్లాడారు నేను నమ్ముచున్నాను. ఆయన తనకు కలిగిన దర్శనం గురించి చెప్పినప్పుడు ఆయన చూసిన ఒక దర్శనం డెడ్ బాడీ, తర్వాత చూసినటువంటి ఒక దర్శనం ఏమంటే దున్నుతున్నటువంటి పొలము. హల్లెలూయా. ఈ రోజు నేను మీతో చెప్తున్నాను, ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి లోయలోనికి యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు తీసుకుని పోయి అక్కడ నిలబట్టి ఎండిపోయిన ఎముకల వైపు చూపించి ఆయన అడిగిన ప్రశ్న ఇదే, నరపుత్రుడా ఈ ఎముకలు జీవించునా? మనమైతే ఒకవేళ ఆ ఎముకను పట్టుకొని ఇదో అనేక కాలమైంది, ఎండిపోయి అనేక సంవత్సరమైందని అనేక రీతిలో మనం చెప్పవచ్చు. కానీ మనకు తెలియని కార్యం మనం చెప్పనక్కర్లేదు. మనం ఒక్కటి మాత్రం చెప్తే చాలు, ప్రభువా నాకు తెలియదు కానీ నీకు తెలియను. ఈ నరపుత్రుడైనటువంటి యెహెజ్కేలు చెప్పిన తెలుసా, నీకు తెలియను, నీకు తెలియనిది ఏమీ లేదు, సమస్తము నీకు తెలిసే ఉన్నది, నీకు తెలియను అని చెప్పగానే యెహెజ్కేలు ప్రవక్తతో దేవుని పరిశుద్ధాత్మ చెప్పిన తెలుసా, అలాగనైతే నీవు ఎండిపోయిన ఎముక వైపు తిరిగి నీవు ఆ ఎముకతో మాట్లాడు, ఆ ఎముకకి ప్రవచనం చెప్పమని చెప్పి ఆ ఎముక వైపు తిరిగి ప్రవచనం చెప్తుంటే నేను నమ్ముతున్నాను. కళ్ళు మూసుకొని ఉండి యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నారు, ఎముకలకు ఆలోచన చెప్తున్నారు, ఎముకలకు బుద్ధి చెప్తుంటే అప్పుడు వెంటనే అక్కడే ఎండిపోయిన ఎముకల స్థలములో కటకటకటకటకటకటకటకనే రాట్లింగ్ సౌండ్ స్టార్ట్ అయింది. ఒక ఎముక లేచి ఇంకొక ఎముకతో, ఇంకొక ఎముక లేచి ఇంకొక ఎముకతో, ఎముకలు కలిసిపోయి అదన్నీ మారి ఒక్క స్థలములోనికి చేరి వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, ఆ ఎముకల మీద మాంసం వచ్చింది, ఆ మాంసం మీద నరాలు వచ్చింది, నరాలు మీద చర్మం వచ్చి మూడింది. హల్లెలూయా.
ఆ తర్వాత చెప్పు, నీవు గాలి వైపు తిరిగి ఇప్పుడు గాలికి నీవు ఆలోచన ఇవ్వు, గాలి వచ్చి ప్రవేశించమని చెప్పు. ఏమీ లేండి ఎండిపోయిన ఎముకలు మాత్రం ఉన్న స్థలములో నుండి ఒక గొప్ప సైన్యమును లేపి నిలబడటం నా దేవునికి సాధ్యమైతే అసాధ్యమని చెప్తున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారిని శక్తివంతమైన సైన్యముగా మార్చి వేస్తున్న ఒక దేవుడు మన కొరకున్నాడు. అయిపోయిందని సాతాన్ చెప్పి ఉండవచ్చు, ఇక కుదరదని సాతాన్ చెప్పి ఉండవచ్చు. నీవు తిరిగి సాతాన్తో చెప్పాలి, ఇప్పుడే ప్రారంభమైందిరా, ఇప్పుడే ప్రారంభమైంది. ఈరోజు వాడు భయపెడుతున్నదినా, వానికి భయం పుట్టి ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతున్నదని, ఆరాధన వీరులు ఒక సైన్యముగా మారుతున్నదని అర్థమైన సాతానికి భయం పుట్టినది. వాడు భయపడి వణుగుతూ మిమ్మును, మీ ఇంటి వారిని, మీరున్న సమాజమును, గ్రామమును, పట్టణమును, రాష్ట్రమును, దేశమును విడిచి పారిపోయి ఈ దేశం యేసునికి సొంతమై మారాలి. ఈ కుర్రనబడబశకత్తన మలబబన ప్రౌఢ ప్రభన రిగడగ శందరాల బానగదిరిగసి. పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి కొంచెం వాక్య భాగములు మనం చూడటం ఎంతో మంచిది. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 3 వరకున్న వాక్యము, 16వ వాక్యము. తెలుగులో ఎవరైనా చదవటానికి ఉంటే, లేకపోతే నేనే కష్టపడి చదువుతాను. నేను తెలుగులో ఇక్కడ ప్రింట్ చేసి పెట్టి ఉన్నది, తప్పు ఉంటే క్షమించండి, మీ పుస్తకంలో మీరు క్లియర్ చేసుకోండి. అందుకు యేసు అతనితో, ఒక్కడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను 3 నుండి చదువుతున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనను, ఒక్కడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్య భాగం అనేకసారి నేను చదివిన దానిలో తప్పు లేదని నమ్ముతున్నాను. నేను తెలుగు వారిని కాదండి, తప్పు ఉంటే మీరు క్షమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనేకసారి తెలుగు చదవటానికి ఎంత ఇబ్బంది ఉందని మీకు మలయాളം ചതിവി చూపిస్తే మీకు అర్థమవుతుంది. ഞാൻ കുറച്ച് നേരം മലയാളത്തിൽ പറയാൻ നിങ്ങൾക്ക് മനസ്സിലാവും ഈ ബുദ്ധിമുട്ട് എന്താണ്. ఏమైనా అర్థమైందా? ఇది మలయాళం. ఆమె చెప్పినది ఎంతే. నేను కొంచెంసేపు మలయాళంలో మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఇబ్బంది ఏమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భాషలు సృష్టించిన దేవునికి స్తోత్రం. 4692 భాషలు లోకములో, మొత్తం 1652 భాషలు భారతదేశంలో మాత్రం. అన్ని భాషలో మాత్రం కాకుండా అన్య భాష కూడా ఇచ్చి మనల్ని అనుగ్రహిస్తున్న పరమ తండ్రి అయిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ భూమిలోనూ అన్య భాష ఉన్నది, దేవదూతల భాష ఉన్నది. కనుక ఎవరిని క్రిటిసైజ్ చేయకండి. అన్య భాష మాట్లాడటం మాత్రం వలన పరలోకం చేరుతారని బైబిల్ ఎక్కడే రాయలేదు. కానీ పరిశుద్ధంగా ఉంటే పరలోకం చేరవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధత కలగటానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం ఉన్నటువంటి సమయమున పరిశుద్ధాత్మ వరముల్లో ఉన్న 9 వరములు, దానికి అటాచ్డ్ అయిన అనేక వరములు దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యములో నుండియే కొన్ని విషయం మీతో మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. నేను కొంచెం ముందు చెప్పినప్పుడు ఇలాగని చెప్పాను, సూర్యుని ప్రకాశం రెచ్చిన లోపలోనికి పోయిన తర్వాత లోకములో ఉన్నటువంటి సుందరమైనటువంటి వస్తువులు వెంటనే మన కంటికి కనిపించదు. అదే రీతిలో నిత్య జీవన గురించి ప్రకాశం కలిగిన వారమై మనం అందరూ ఉండిన ఎడల ఈ లోకములో ఉన్న ఏ విషయము మేలు అని చెప్పుకొని వచ్చినను అది వద్దు అని చెప్పుకొని విడిచిపెట్టడానికి ఉన్నటువంటి ధైర్యం దేవుని పిల్లలకు ఉండదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వాక్య భాగం ఇలా ఉన్నది. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు
గుడ్డితనం కలుగచేసెను. పరిశుద్ధ గ్రంథంలో మనం హాగర్ను గురించి చూస్తే ఆది కాండంలో హాగర్ను గురించి ఇలాగనే రాసి ఉన్నది. హాగరు నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా, యజమానుడైనటువంటి అబ్రహాం ఇచ్చి పంపించినటువంటి అప్పము, తిత్తిలో ఉన్నటువంటి నీళ్లు, ఎడారిలో అటు ఇటు తిరిగి మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఈ చిన్నవాని చావు నేను చూడలేదని చెప్పుకొని ఆ చిన్నవాణ్ణి కొంచెం దూరమున విడిచిపెట్టి ఈమె వచ్చి ఎలుగెత్తి ఏడ్చెను అని బైబిల్లో రాసి ఉన్నది. అదే బైబిల్లో ఈమె ఇలా ఏడ్చెను అని రాసిన అదే బైబిల్లో తర్వాత ఉన్న వాక్యంలో రాసి ఉన్నది ఏమంటే, దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. నాకు ఒక ప్రశ్న ఉన్నది, ఏడ్చినట్టుగా ఈమెను గురించి రాసి ఉంటే ఎందుకు చిన్నవాని మొర విన్నారు అని బైబిల్లో రాశారు? అర్థం, మనం నిరాశతో ఇదిగో నేను చనిపోతున్నామని చెప్పుకొని ఏడుస్తే మన దేవుడు మనకి జవాబు ఇవ్వరు. ఆమేన్. అప్పుడు ఈ చిన్నవాని మొర ఎలా విని ఉంటారు? బైబిల్లో చిన్నవాడు ఏడ్చినట్టుగా రాయకపోయినను చిన్నవాని మొర విన్నారు దేవుడు అని చెప్పటం వలన మనం తెలుసుకోవచ్చు చిన్నవాడు కూడా మొర పెట్టారు. కానీ చిన్నవాడు పెట్టిన మొర ఎలా ఉండుది? చిన్నవాడు అని చెప్తే 3-4 వయసున్న చిన్నవాడు కాదండి, మినిమం 18-19 వయసు ఉంటుంది. చరిత్ర వెదగండి, మీకు అర్థమవుతుంది. రెఫరెన్స్ కావాలంటే తర్వాత అడిగితే నేను చెప్తాను, ఎందుకంటే నా టాపిక్ అది కాదు కనుక అక్కడికి నేను వెళ్ళట్లేదు. మినిమం 18-19 వయసు ఉన్నటువంటి చిన్నవాడే, ఒక బాలుడే, ఆరోగ్యమున్న ఒక బాలుడు, ఇస్మాయేల్ అనే బాలుడు. ఆ బాలుని మొర దేవుడు విన్నారని నేను నమ్ముతున్నాను. అక్కడ ఉండి ఏడ్చిన బాలుడైనటువంటి ఇస్మాయేల్ ఇలాగని ఏడ్చుంటారు. ఎలాగన అంటే, ఈ ఎడారిలో నేను చనిపోవను, నేను అబ్రహాం కుమారుడే, నన్ను చంపటానికి నీవు తీసుకొని రాలేదు. అబ్రహామును ఆశీర్వదిస్తున్న దైవమా, నీ మూలముగా భూమిలో సర్వజనులు ఆశీర్వదింపబడునని చెప్పిన దైవమా, ఆయన మీద ఉన్న ఆశీర్వాదం నా మీద ఉండుది, నేను నమ్ముతున్నాను, నేను ఎడారిలో చనిపోవను అని నిరీక్షణతో ఏడ్చినటువంటి ఆ చిన్నవాని మొరయ దేవుడు విన్నారు. ఆమేన్. కారణం చెప్తాను, నిరాశతో ఏడ్చినటువంటి హాగరు కన్నులో కన్నీలు ఉండుది. తప్పకుండా కన్నీలో కన్నీలు ఉండుట వలన జరిగినది ఏం తెలుసా? బైబిల్ రాసి ఉన్నది, అంతటా యెహోవా ఆమె హాగరు కళ్ళు తెరవగా ఆమె నీళ్ళ ఊట చూసి. అర్థం, ఆమె కన్నులో కన్నీలుండుట వలన తన ముందున్న నీళ్ళ ఊట చూడలేకపోయింది. అలాగనే దేవుని పరిశుద్ధాత్మ మనతో చెప్తాను తెలుసా, నీవు అడుగగా మునిపే నేను నీ కొరకు చేసి పెట్టి ఉన్నది. నిరాశతో ఏడిస్తే నీకు దొరకదు, నిరీక్షణతో అడుగండి నీకు దొరుకుతుంది. హల్లెలూయా. హాగర్ కన్ను మూయబడి ఉన్నది. కారణం తెలుసా, ముందున్నది చూడటానికి ఉన్నటువంటి ప్రకాశం లేకుండా పోయింది. ఒకనాడు ఎలీషా ప్రవక్త ఒక శిష్యుడైన గేహసి పరిగెత్తి వచ్చి ఎలీషాతో చెప్తున్నారు, అయ్యా ఏలినవాడా, మన చుట్టూ శత్రు సైన్యం వచ్చి ఉన్నది. వెంటనే ఎలీషా చెప్పారు, మనతో ఉన్నవారు వారితో ఉన్నవారి కన్నా ఎక్కువ. నేను అనుకుంటున్నాను గేహసి చెప్పి ఉండొచ్చు, ఏలినవానికి మతి చెడిపోయింది, నేను ఇంత త్వరగా వచ్చి చెప్పటం తప్ప అయింది, వయసు అయింది కాదా అని అనుకుని ఉండవచ్చు. ఏ రీతిలో అయినను ఎలీషాని గురించి గేహసి ఇలా అనుకుంటారు. కారణం, గేహసి మైండ్ సెట్ భూమి మీద ఉన్నది. నామాన్ వచ్చి వెళుతున్నప్పుడు, నామాన్ కుష్ఠరోగి శుద్ధుడు అవడానికి వచ్చినప్పుడు కుష్ఠరోగిని శుద్ధునిగా మార్చివేసిన ఎలీషా చెప్పిన బోధకి విని దాని ప్రకారం యోర్దాన్ నదిలో 7 సారి మునిగినటువంటి ఆ నామానికి స్వస్థత కలిగింది. నామాన్ తీసుకుని వచ్చిన గిఫ్ట్ చూసిన ఎలీషా ప్రవక్త చెప్పారు, నీవు తెచ్చిన గిఫ్ట్ నీవు తీసుకుని వెళ్ళు, నీ గిఫ్ట్ కొరకు నేను నిన్ను స్వస్థపరచలేదు. ఐఎమ్ సేయింగ్ ఇట్ వన్స్ అగైన్, నీ గిఫ్ట్ కొరకు నేను నిన్ను స్వస్థపరచలేదు. స్వస్థపరచువాడు యెహోవాయే. హల్లెలూయా. ఆమేన్. గిఫ్ట్ కొరకు నేను స్వస్థపరచట్లేదు అని చెప్పి వెళ్ళిపో అని చెప్పి పంపించినప్పుడు అప్పుడు ఎలీషా వైపు తిరిగి నామాని అడుగుతున్నాను తెలుసా, అలాగనైతే నా యజమానుడా, నీవు అడుగు పెడుతున్న ఈ మట్టి నాకు ఇవ్వమని మట్టి పట్టుకొని పోయారు. విదేశం నుండి దొర ఇక్కడికి వచ్చి ఈ మట్టి పట్టుకొని పోవాలి, కానీ అతడు తీసుకుని వచ్చిన సహాయం కాదు కావాల్సిన, అక్కడ కూడా శుద్ధీకరణ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అమెరికా దేశంలోనికి ఇన్విటేషన్ దొరికినప్పుడు నేను ఇలాగనే చెప్పాను అన్నయ్య గారితో, నేను వస్తే కొంచెం విషయం చెప్పే తీరుతాను కనుక చెప్తాను. కారణం, సోదోం గోమోరా అని పట్టణం స్త్రీతోను పురుషుడు పురుషుడితోను అయోగ్యమైనది ప్రవర్తించి అక్రమ సంబంధం కలిగి ఉండటం వలన ఆకాశం నుండి అగ్ని దిగి 1292 అడుగు లోపలోనికి భూమి కాలిపోవటం వలన అలాగను లోపలోనికి దిగిపోయిన భూమియే ఈనాడు మృత సముద్రంగా మారి ఉన్నది, డెడ్ సీగా మారి ఉన్నది. ఈ రోజు కూడా అక్కడ ఏది బ్రతుకుదు అని చెప్పుకొని సాక్ష్యం చూపించి, ఇదిగో పురుషుడితోను స్త్రీతోను అవలక్షణమైనది అయోగ్యమైనది ప్రవర్తిస్తే ఇలాగన కాలిపోతుందని దృష్టాంతం చూపించినప్పుడు 6 స్టేట్లో లీగలీ పురుషుని వివాహం చేసుకోవచ్చు, స్త్రీని వివాహం చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన అమెరికా దేశం మీద దేవుని న్యాయ తీర్పు హస్తం రావటానికి సిద్ధమై ఉన్నదని చెప్పకుండా నేనెలా ఉంటాను? అలాగనైతే భారతదేశంతో కూడా చెప్తున్న మాట ఏం తెలుసా? ఈ దేశంలో కొన్ని నెలల క్రితం 2 వివాహం, పురుష వివాహం, స్త్రీ వివాహం ఈ దేశంలో పర్మిషన్ ఇచ్చి ఉంటే ఈ దేశముకు వ్యతిరేకంగా కూడా దేవుని హస్తం రాబోతున్నది. ఆ ఉగ్రతను తప్పించుటకే దేవుని పరిశుద్ధాత్మ మనల్ని ఇలాగని ఏర్పాటు చేశారు. హల్లెలూయా. కాలం సంపూర్ణమైనప్పుడు కార్యం చేయటానికి కార్యములో ఏమాత్రం కాల వ్యత్యాసం లేకుండా చేయువాడు కల్వరిలో మన కొరకు మరణించినటువంటి కారుణ్యమూర్తి అనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఆ కాలంలోని ఈ కాలంలో ఒకే రీతిలోనే కార్యం చేస్తారు. పాత నిబంధనలో మనం చూస్తే భూమిలో వరదతో అందరూ నాశనమైపోతున్నటువంటి సమయం, నాశనమైపోతున్న ప్రజలను రక్షించుటకు కాపాడుటకు ఒక ఓడ సిద్ధం చేయమని చెప్పుకొని నోవాహు ఆజ్ఞ ఇచ్చినప్పుడు 120 సంవత్సరం నోవాహు ప్రకటిస్తూ ప్రసంగిస్తూ ప్రకటించినప్పుడు అందరూ చెప్పినది ఏమంటే, హీ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్, అతనికి ఏదో బుద్ధి చెడిపోయింది అని చెప్పుకొని అందరూ ఎగతాళి చేశారు. ఈయన ఏం చెప్తున్నారు, ఇప్పటి వరకు వర్షం అనేది రాలేదు అని చెప్పుకొని ఎగతాళి చేసినాను. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది ఏమంటే, కరెక్ట్ సమయం వచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి ఊటలన్నీ తెరవబడింది. హల్లెలూయా. పరలోకం ఆకాశం నుండి ఉన్నటువంటి కిటికీలన్నీ తెరవబడి పైనుండి నీళ్ళు వచ్చింది, కింద నుండి నీళ్ళు పైకి వచ్చింది. అలా నీళ్ళు వచ్చి భూమిలో ఉన్నది మొత్తం నాశనమైపోతున్నప్పుడు నోవాహు సిద్ధం చేసినటువంటి ఓడలో 8 మంది ఉన్న ఆ ఓడ నేల నుండి పైకి లేచింది. వరదలో లేచి అది ఫ్లోటింగ్ మొదలుపెట్టింది. ఆనాడు నాశనమైపోయిన వాటి నుండి కాపాడటానికి నోవాహు సిద్ధం చేసిన ఓడ అయితే, ఈనాడు దేవుని పరిశుద్ధాత్మ మనతో చెప్తున్నది ఏమంటే, ఇప్పుడు నాశనమైపోతున్నటువంటి ఈ లోకం, ఈ భూమి నుండి నిన్ను కాపాడుటకు మన కొరకు సిద్ధం చేయబడిన ఒక ఓడయే రక్షణ ఓడ. హల్లెలూయా. ఆనాడు అది జలముల మీదే అది ఎత్తబడి ఉంటే ఆ జీవ జలం లోపల ఉన్న మనం కృప అని ఓడలో ఉండి పరలోకముకు ఎత్తబడుతుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. భూమిలో ఉన్న వస్తువుల మీద దృష్టి ఉంచినటువంటి గేహసికి శత్రు సైన్యమును చూడటమే సాధ్యమైంది, కానీ వారి పక్షమున ఉన్న దేవుని సైన్యం చూడటం కుదరలేకపోయింది. అందుకే దేవుని వాక్యములో ఎలీషా చెప్పిన మాట ఏం తెలుసా? దేవా, ఇతడు చూసినట్టుగా ఇతని కన్ను ఒకసారి తెరవమని చెప్పారు. అతడు అందరికి ముందు చూసినది శత్రు, అనగా మనం కూడా అనేకసారి చూసినది సమస్య, శత్రు, పోరాటం, ఇబ్బంది, కష్టం, దుఃఖం, వేదన. ఇది మాత్రం చూస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆ సువార్త ప్రకాశమును బట్టి ఒక్కసారి ఈ మనోనేత్రం తెరస్తే మనము కూడా చూస్తారు. మన చుట్టూ ఉన్న అగ్ని రథములు, అగ్ని గుర్రములు, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ. హల్లెలూయా. సువార్త ప్రకాశం ప్రకాశింపకుండా నిమిత్తమై ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసుల మనోనేత్రముకు గుడ్డితనం కలుగజేసిన ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదర సహోదరి, ఈరోజు నీ మనోనేత్రముకు గుడ్డితనం కలిగి ఉంటే, ప్రభువా నా మనోనేత్రం తెరవయ్యా అని చెప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతూ ఉంటే ఆయన మనోనేత్రం తెరచి హృదయ లోపలోనికి ఆయన ఈరోజు మాట్లాడతారు. యోసేపు అనేక కష్టములు సహించి
కష్టముతో కూడా, ఇబ్బందితో కూడా, గుండె నుండి బానిసుడవడం ద్వారా, ఆ తర్వాత సేవకుడు అవడం ద్వారా, ఆ తర్వాత జైల్లో ఖైదీగా మారడం ద్వారా, ఇలాగ ఆయన పోయిన రూట్లో అనేక కష్టం ఉండినను ఒక్కరోజు ఆయన వచ్చి నిలబడి రాజు అయిన ఫరో ముందు నిలబడిన ఆ దినం, ఆ దేశంలో ఉన్న రాజుకి సెకండ్గా, రెండో వ్యక్తిగా, దేశం మొత్తం ఏలటానికి ఉన్న అధికారిగా దేవుడు యోసేఫును నియమించారు. ఇది వాస్తవం, ఇది చరిత్రం. ఆమేన్. ఈ చరిత్రములో ఉన్నదేమంటే, అదే యోసేఫు తన పిల్లలకు పేరు పెట్టినప్పుడు, తన రెండో కుమారునికి పేరు పెట్టినప్పుడు ఇలాగ అక్కడ రాసి ఉన్నది 41 ఆదికాండం 41:52. మీరు చదవనక్కర్లేదు, కావాలంటే రాసుకోండి, శ్రద్ధగా మీరు వింటే చాలు. హృదయ పలక మీద రాస్తే ఏ పుస్తకంలో రాయని అక్కర ఉండదు. దేవునికి స్తోత్రం. ఆయన ఇలా చెప్పారు, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. నాకు బాధ కలిగిన దేశం, దుఃఖం కలిగిన దేశం. ఈ దేశములో ఆనాడు ఐగుప్తు ఈ లోకంకు సాదృశ్యం, కనాన్ పరలోకంకు సాదృశ్యం. అయితే ఐగుప్తులో అన్ని సౌకర్యములతో కూడి ఉన్నటువంటి యోసేఫ్ చెప్తున్న మాట తెలుసా, నాకు బాధ ఉన్న దేశం, ఇది నా దుఃఖ దేశం, ఇది పరలోకం కాదు, ఇది స్వర్గరాజ్యం కాదు, రానై ఉన్నది పరలోకం. ఈ లోకములో ఏది దొరికినను, ఏది వచ్చినను, యోసేఫ్ చెప్పిన మాట మనకు గుర్తుండాలి, ఇది బాధ ఉన్న దుఃఖ దేశం. ఇది ఈ దుఃఖ దేశంలో ఉండటం వలన యోసేఫ్ తన పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో, ఆయన చనిపోతున్న సమయం చెప్పిన ఏం తెలుసా, నా ఎముకలు కూడా దేవుడు మిమ్మల్ని విసిట్ చేస్తున్న దినం ఇక్కడి నుంచి పట్టుకొని పోవాలి. హల్లెలూయా. నా ఎముక కూడా ఇక్కడ పెట్టకూడదు. హల్లెలూయా. నీ యొక్క హృదయంలో దేవుని పరిశుద్ధారం చెప్తాను తెలుసా, మనకు ఉండవలసిన కోరిక, ఈ దేశంలో నాకు ఏమొద్దు రాజా, నీ నిత్య రాజ్యంలో నన్ను చేర్చుకుంటే అది చాలయ్యా నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనం ఉన్న కాలం అందయు మనం విదేశంలో ఉన్నట్టు, అంటే ఇది సొంతం కాదని అర్థం. పరిశుద్ధ గ్రంథం సమగ్రమై పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథం అనే ఈ బైబిల్లో లోపలనే 3 బ్రాంచెస్, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను మనం చూడవచ్చు. ఆ 3 బ్రాంచ్ అని చెప్పాలంటే, దేవుని మన నివాసమైన మన ఆలయంలో ఆనాడు వారు దీపస్తంభం పెట్టినప్పుడు ఆ దీపస్తంభముకు 7 బ్రాంచ్ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అది 7 బ్రాంచ్ అంటే మధ్యలో 1, కుడి వైపుకు 3, ఎడమ వైపుకి 3 ఉండదు. ఎడమ వైపు 3, కుడివైపుకి 3, ఇలాగను 3 బ్రాంచ్ కుడివైపు, 3 బ్రాంచ్ ఎడమ వైపు. పాత నిబంధనలో 3 బ్రాంచ్, క్రొత్త నిబంధనలో 3 బ్రాంచ్. మధ్యలో ఉన్నటువంటి ఆయనయే యేసు క్రీస్తు అనే బ్రాంచ్. దేవునికి స్తోత్రం. ఈ యేసు క్రీస్తు పాత నిబంధనను కొత్త నిబంధన కనెక్ట్ చేసుకుని దీపముగా నిలబడి ఉన్నారు. బలిపీఠం మీద ఉన్నటువంటి దీపములో ఉన్న నూనె తగ్గిపోవకుండా ఎల్లప్పుడూ అగ్ని మండుచూనే ఉండవలను అని చెప్పినప్పుడు, ఎల్లప్పుడూ మండుతున్న నీతి సూర్యుడుగా, ఎల్లప్పుడూ ప్రకాశమిస్తున్న వాడుగా మధ్యలో నిలబడినటువంటి యేసు అటువైపును ఇటువైపును ఒకే రీతిలో ప్రకాశమిస్తున్న నీతి సూర్యుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఉన్నటువంటి 3 బ్రాంచ్ ఏదని చూస్తే, చరిత్రం అనే ఒక బ్రాంచ్ ఉన్నది, ఉపదేశం అనే ఒక బ్రాంచ్ ఉన్నది, ప్రవచనం అనే ఒక బ్రాంచ్ ఉన్నది. అలాగను 3 బ్రాంచ్ పాత నిబంధనలు ఉన్నప్పుడు, క్రొత్త నిబంధనలో కూడా చరిత్రం అనే ఒక బ్రాంచ్ ఉన్నది, అలాగను మన ఉపదేశం అనే ఒక బ్రాంచ్ ఉన్నది, ప్రవచనం అనే ఒక బ్రాంచ్ ఉన్నది. దేవునికి స్తోత్రం. మత్తాయి సువార్త నుండి మన అపోస్తల కార్యం వరకు ఉన్నటువంటి 5 మన పుస్తకములు మనం చూస్తే, ఆ 5 పుస్తకములు చరిత్రమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అక్కడి నుంచి రోమీయులకు రాసిన పత్రిక నుండి యూదా లేఖనం వరకు ఉన్నటువంటి 21 పుస్తకములు చూస్తే, అది మొత్తం ఎలాగనో ఉన్నదంటే, అది మొత్తం ఉపదేశములై ఉన్నది. చివరిగా ఉన్నటువంటి ఒకే ఒక పుస్తకమైన ప్రకటన గ్రంథం క్రొత్త నిబంధనలో ప్రవచన పుస్తకమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కొందరు చరిత్రం రాశారు, కొందరు ఉపదేశం రాశారు, కొందరు ప్రవచనం రాశారు. కొత్త నిబంధనలో వచ్చినప్పుడు అందరూ
ప్రవచనం రాయలేదు. ఒక్కరు మాత్రమే ప్రవచనం రాశారు. పౌలు ఉపదేశం రాశారు. పౌలు చరిత్రంలోనికి వెళ్ళలేదు, ప్రవచనంలోనికి రాలేదు. మత్తయి చరిత్రం రాశారు. మత్తయి ప్రవచనం రాయలేదు, ఉపదేశంలోనికి వెళ్ళలేదు. లూకా చరిత్రం రాశారు. లూకా ప్రవచనం రాయలేదు, ఉపదేశంలోనికి రాలేదు. పేతురు ఉపదేశం రాశారు. పేతురు ప్రవచన పుస్తకం రాయలేదు. ప్రవచన సంబంధమైన విషయములు రాసి ఉండను, ప్రవచన పుస్తకం ఆయన రాయలేదు. హల్లెలూయా.